అయితే మనం క్లాత్ అయితే జాగ్రత్తగా వేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది చూసుకొని వేయాల్సి ఉంటుందండి. అంటే మనము ఫ్రంట్ భాగం తీసుకోవాలి, క్రాస్గా తీసుకోవాలి అన్నప్పుడు మూలలు ఉన్న సైడ్ మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి అతుకు కూడా రాకూడదు, అంటే జాయింట్ పడకూడదు. ఏదైనా 1 మీటర్ 2 బై పీస్ కాబట్టి జాయింట్ అయితే ఖచ్చితంగా రాదండి, అతుకులు పడవు. హ్యాండ్కి ఒక్కదానికి అతుకు పడుతుంది, కొంచెం అంతా ఒక 2 ఇంచ్ పీసెస్ అయితే అతుకులు పడతాయండి జాయింట్కి. అది హ్యాండ్స్కి మాత్రమే. ఇలా కొంచెం అంతా ఎక్స్ట్రా తీసుకోండి ఫ్రంట్ భాగానికి. చూడండి ఇలాగా కొంచెం అంతా తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము 13 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. ఇది కప్స్ కోసం అండి. ఇక్కడి నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి, ఇట్లాగా కలిపేసుకోవాలండి. ఇక్కడి నుంచి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి ఈ సైడ్కి ఇలాగ మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ భాగం అనేది, అంటే ఫ్రంట్ నెక్ అనేది గీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి